నాయకత్వం బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఒక్కొక్కరు ముందు పోగుర్రి. రైట్ అన్న పోసి వెళ్ళిపో, చక్కగా వెళ్ళిపో, పోసి వెళ్ళిపోండి. లే ఎక్కడికైనా వెళ్ళిపోండి అన్న, పోసి వెళ్ళిపోండి. ఓ ఎన్నిసార్లు పోతారా వాళ్ళకి? పోసుకుంటా పోరి. అరే అట్లా పోసినట్టు చేయరావురే అని. రైట్ ఓకే. దూరం పోవాలి. కెమెరామెన్ అర్జున్తో మహేష్ కుమార్ చూడు. ఫోటోనే కనబడతలేదు. ఎందుకే మీరు ఎందుకు ఫోటోలా నిమ్మలంగా ఒక్కొక్కరు పోసుకుంటారు. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్. ఓకే ఫోటో యాపిల్ యాపిల్ మంచిగా యాపిల్. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మన పొన్నం ఆధ్వర్యంలో ఈరోజు బీసీ డిక్లరేషన్ అసెంబ్లీలో 42% అమలు చేయడం అనేది ఇలా మా బీసీ కులానికి గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము. ఈరోజు బీసీలు ఐక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బిల్లు పాస్ అయినందుకు రాహుల్ గాంధీ గారికి, మా రేవంత్ రెడ్డి గారికి, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. మేము ఈ రోజు నుంచి అందరము బీసీలందరూ ఐక్యంగా ఉండి మా ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల ఆధ్వర్యంలో ఇలా పాలాభిషేకం చేయడం జరిగినది. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా బీసీ కార్పొరేషన్ బిల్లుని మన తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం భారతదేశానికే గర్వకారణంగా చెప్పుకుంటూ ఈ బిల్లు పాస్ పెట్టినందుకు మా పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రివర్యులు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా కాంగ్రెస్ పార్టీ ఎల్కతుర్తి మండలి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. కామారెడ్డి డిక్లరేషన్ల బీసీ 42% ఇస్తా అని రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మన స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు చేతుల మీదుగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఈ రిజర్వేషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మన హుస్నాబాద్ నియోజకవర్గానికి చాలా గర్వకారణం. ఎందుకంటే మన హుస్నాబాద్ పేరు మారుమవుతుంది. ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని ఇదే రుజువు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఏక కంఠంతో ఆమోదించాలి. రాజకీయం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నా. బీసీలు రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి బీసీలు అంతా ఒకటి కావాలి. ఏ పార్టీలు ఉన్నా కానీ దీన్ని సమర్థించాలని కోరుకుంటున్నాను. నాయకత్వం
నాయకత్వం బీసీ ఐక్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం గౌరవ ఏఐసిసి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ బీసీ రవాణా శాఖ మంత్రులైనటువంటి గౌరవ మంత్రివర్యులు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ అన్న చేతుల మీదుగా మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లు మరి 42% రిజర్వేషన్లు అంటే ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పక తప్పదు. మరి ఈరోజు ఈ మండల కేంద్రంలో మరి బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి కొడిచాల నరేష్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని చేయడం అంటే ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇది మండలంలో కనివిని ఎరగని రీతిలో ఇటువంటి కార్యక్రమం, ఎందుకంటే చాలా పెద్ద గొప్ప కార్యక్రమం ఇది. బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే ఇది ఒక మామూలు విషయం కాదు. దీన్ని అన్ని రాజకీయ పార్టీలకు కూడా హర్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా మరి ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పి మరి అగ్రనాయకత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇది బయటి రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి, బీసీల ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి, మరి బీసీలకు ఇచ్చే గౌరవం ఎవరెంతో బీసీలలో కూడా ఎవరెంతో వారికంతా అనే విధంగా న్యాయపరంగా ఇది ఒక చిక్కులను ఎదుర్కొనే సమస్య కాబట్టి దాన్ని అధిగమించాలని చెప్పి ఎవరైతే ఎంతో వారికంతా అనే విధంగా రిజర్వేషన్లే కానివ్వండి, మరి ఉద్యోగాలే కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క కులానికి న్యాయం జరిగే విధంగా సమగ్ర కుటుంబ సర్వే పరంగా మరి ఒక బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కనివినియరుగని ఘట్టము. మరి అది మనం మంత్రివర్యుల మీద చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పి, మరి ఇది మండల కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నారు.